బంధువులే శత్రువులుగా మారేది ఎప్పుడు? ఆచార్య చాణక్యుడు పరమ జీవిత సత్యాలు. మిత్రుడు ఎవరో శత్రువు ఎవరో గుర్తించడం చాలా సులభం. కానీ బంధువులు ముసుగులో ఉన్న వారిని గుర్తించడం చాలా కష్టం. ఆచార్య చాణక్యుడు తన జీవిత అనుభవాల పాఠాన్ని నీతి శాస్త్రంగా మనకు అందించారు. అందులో బంధువుల గురించి ఆయన చెప్పిన మాటలు వింటే మీకు ఆశ్చర్యపోతారు. నిజమైన ఆత్మీయులు ఎవరు? మనం ఎవరికి దూరంగా ఉండాలి? శత్రువులైన బంధువులు. చాణక్యుడి ప్రకారం నలుగురు వ్యక్తులు బంధువుల రూపంలో ఉన్న శత్రువులతో సమానం. అప్పులు చేసే తండ్రి సంతానానికి ఆస్తి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అప్పులు మిగిల్చే తండ్రి ఆ బిడ్డకు శత్రువుతో సమానం. దుశ్చరిత కలిగిన తల్లి పిల్లలకు మంచి సంస్కారాన్ని ఇవ్వని తల్లి శత్రువుతో సమానం. అలాగే అహంకారం కలిగిన భాగస్వామి జీవితాన్ని నరకం చేస్తుంది. మూర్ఖుడైన కొడుకు, తండ్రి మాట వినని సమాజంలో గౌరవం లేని సంతానం ఆ వంశానికి శత్రు. బంధుత్వంలో ఉండకూడని లక్షణాలు. సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణాలు చాణక్యుడు ఇలా వివరించారు. అతి సాన్నిహిత్యం. ఎవరితోనైనా అతిగా సనువుగా ఉంటే గౌరవం తగ్గుతుంది. బంధువుల మధ్య కూడా ఒక పరిమితి ఉండాలి. మరియు ఆర్థిక లావాదేవీలు. బంధువుల మధ్య డబ్బు ప్రవేశిస్తే అక్కడ ప్రేమ అభిమానాలు మాయమై అహంకారం మరియు గొడవలు మొదలవుతాయి. కష్టకాలంలో మౌనం. కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇచ్చేవారు చాలామంది ఉంటారు, కానీ సహాయం చేసే బంధువు ఒక్కడైనా ఉండడు. అలాంటి వారిని కేవలం పరిచయస్తులుగానే చూడాలి. నిజమైన బంధువులు ఎలా గౌరవించాలి? చాణక్యుడి నీతి ప్రకారం యస్మిన్ దేస్మిని సమ్మనో నా వృత్తిర్నిచ బంధువః నచ విద్యోగమః కచ్చిత్ తం దేశం పరిత్యజే. ఏ దేశంలో లేదా ఏ ఇంట్లో నీకు గౌరవం దక్కదో, నీకు ఉపాధి ఉండదో, నీకు సాయం చేసే బంధువులు ఉండరో అలాంటి చోట ఒక్క క్షణం కూడా నివసించకూడదు. ఆత్మాభిమానం లేని చోట బంధుత్వం ఉన్నా అది వ్యర్థం. బంధుత్వం నిలవాలంటే మీరు ఏం చేయాలి? 1. రహస్యాలు చెప్పకండి. మీ బలహీనతలను బంధువులకు కూడా చెప్పకండి. కాలం మారినప్పుడు వారే ఆ బలహీనతలతో మిమ్మల్ని దెబ్బతీయవచ్చు. అవసరానికి మించి ఆశించకండి. ఇతరుల మీద ఆధారపడడం తగ్గించుకున్నప్పుడే బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. త్యాగం. నిజమైన బంధువు కోసం అవసరమైతే చిన్న చిన్న వ్యర్థాలను వదులుకోవడానికి తప్పులేదు. చివరగా ఒక మాట. పాలు కలిపిన నీరు పాలలాగా తెల్లగా కనిపిస్తుంది, కానీ ఆ నీటిని వేడి చేస్తే అది ఆవిరైపోతుంది. పాలు మాత్రం మిగిలిపోతాయి. నిజమైన బంధుత్వం కూడా అంతే. కష్టాలనే సెగ తగిలినప్పుడు నకిలీ వ్యక్తులు ఆవిరైపోతారు. నిజమైన ఆత్మీయులు మాత్రమే నీతో మిగిలి ఉంటారు. మీ జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? మీకు అండగా నిలిచిన ఆ ఒక్క వ్యక్తి గుర్తు చేసుకుంటూ ఈ వీడియోని వారికి షేర్ చేయండి.